హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు ఒక సరికొత్త రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటారా? అదే అండి, మన ఇంట్లో జంతికలు మురుకులు చేసుకుంటాం కదా, ఏదైనా పండగలప్పుడు లేదా మనకి ఎప్పుడైనా సరదాగా అలా తినాలనిపిస్తే కూడా చేసుకుంటాం. మనం ఎప్పుడైనా కూడా ఎక్కువ క్వాంటిటీలో ఇవి చేసుకొని తర్వాత అవి మిగిలిపోయి తినాలనిపించకపోతే మనం వాటిని అలా వదిలేస్తాము, తర్వాత పడేస్తాం. అలా కాకుండా మనం వీటిని ఈ మిగిలిపోయిన జంతికలను కానీ మురుకులు కానీ యూజ్ చేసి ఒక చక్కని బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారు చేసుకోవచ్చు. అదేంటో నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇలాంటి రెసిపీ మీరు ఇంతకుముందు చూసి ఉండరు అనుకుంటున్నాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ వీడియోస్, అవన్నీ కూడా వాచ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక ఎందుకు ఆలస్యం, రెసిపీని స్టార్ట్ చేద్దామా? ముందుగా ఈ జంతికల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని బరకగా అంటే రవ్వలాగా పౌడర్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకూడదు, ఇది మనకి కొంచెం రవ్వలానే ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఈ రెసిపీకి మనకి కరివేపాకు, తరిగిన అల్లం, 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న జంతికల పౌడర్, పోపు దినుసులు, ఇంకా కొంచెం గోధుమ రవ్వ కావాలి. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అంటే మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకోవాలి. వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో తరిగిన అల్లం, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇవి కాస్త వేగాక ఇప్పుడు మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇవి మగ్గే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే పసుపు కూడా వేసుకోవాలి. సాల్ట్ అనేది ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే జంతికల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదా, సో చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు వీటిని మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదా, మనకి ఆనియన్స్ అనేవి ఇలా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఇది ఒక మరుగు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. నీళ్లు బాగా మరిగాక ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జంతికల మిశ్రమం ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం గోధుమ రవ్వ కూడా వేసుకోవాలి, ఎందుకంటే గోధుమ రవ్వ వేసుకోకపోతే మనకి ఉప్మా కన్సిస్టెన్సీ అనేది రాదు, కొంచెం మెత్తగా అయిపోతుంది. కాబట్టి కాస్త గోధుమ రవ్వ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మనం ఒకసారి ఈ ఉప్మానంతా బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీ అలాగే టేస్టీ మురుకుల ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లో వేసుకుందాం. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.